లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు కొత్త తలనొప్పి తయారైంది. త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్న ఈ సీటులో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2018 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన భువనగిరి 2009 తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా బీఆర్ఎస్ విజయం సాధించింది. అప్పుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి తన సీటును దక్కించుకుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. మొత్తంగా 3 ఎన్నికలు జరిగితే 2 పర్యాయాలు కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఇప్పుడు సిట్టింగ్ సీటుగా ఉన్న భువనగిరిని దక్కించుకోవాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడింది. కానీ ఈసారి సిపిఎం రూపంలో ఆ పార్టీ ఓట్లకు గండిపడే ముప్పు పొంచి ఉంది. జాతీయ రాజకీయాల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీని గద్దెదింపేందుకు కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఎం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని భావించిన సీట్ల పంపకం కుదరకపోవడంతో సిపిఎం ఒంటరిగా 15 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని చోట్ల ఓటమి పాలైంది. సిపిఐ మాత్రం కొత్తగూడెం 1 సీటు తీసుకొని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సైతం ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆ దిశలో అడుగులు ముందుకు పడకపోవడంతో సిపిఎం భువనగిరిలో తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ నాయకులు సిపిఎం నాయకత్వంలో చర్చలు జరిపి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, భువనగిరిలో ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించింది. సిపిఎం మాత్రం మిగిలిన 16 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని, తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పోటీలో ఉంటామని తేల్చి చెప్పింది. టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎన్నిక, అక్కడ అభ్యర్థి విజయం సవాలుగా మారింది. ఇక్కడ తన దగ్గర అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న రేవంత్ రెడ్డికి ఆయనను గెలిపించాల్సిన బాధ్యత కూడా గతంలో ఓసారి గెలిచిన బీఆర్ఎస్ తోటి ఈసారి గెలుపు తమదే అన్న ఊపులో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ ఢీకొడుతోంది. ఈ పరిస్థితుల్లో సిపిఎం అభ్యర్థి కూడా పోటీలో ఉండటం కాంగ్రెస్కు పంటి కింద రాయిలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 చోట్ల సిపిఎం గతంలో ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ ఓటు బ్యాంకులో మెజార్టీ ఓట్లు ఇప్పటికీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. అంతేకాకుండా 2009లో జరిగిన లోక్సభ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి నోముల నరసింహయ్య ఏకంగా 3,64,215 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం సిపిఎంకు 54,000 ఓట్లు వచ్చాయి. 2019లో ఎన్నికకు దూరంగా ఉంది. ఈ మాత్రం ఓట్లు చీలిపోయినా అది కాంగ్రెస్ అభ్యర్థికి మైనస్గానే భావిస్తున్నారు. దీంతో మిగిలిన 16 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సిపిఎం అండగా నిలుస్తున్న భువనగిరిలో మాత్రం ఆ పార్టీ ఎక్కడ తమ అభ్యర్థి ఓటమి కారణమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.